వర్షాకాలం రోజు వేడి వేడి ఛాయ్, క్రిస్పీ, రుచికరమైన స్నాక్స్ ఇచ్చే ఆనందాన్ని ఇంకేదీ ఇవ్వదు. ఈరోజు నేను వర్షాకాలంలో అందరికీ ఇష్టమైన 2 వంటకాలను షేర్ చేస్తున్నాను. అవి మూంగ్ దాల్ పకోడీ మరియు క్రిస్పీ చికెన్ పకోడీ. మీ టీ టైం కోసం పర్ఫెక్ట్. మొదలు పెడదాం. ముందుగా మూంగ్ దాల్ పకోడీ. నానబెట్టిన పెసరపప్పుతో కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మిక్సర్ గ్రైండర్లో వేయండి. ఇప్పుడు దాన్ని కొంచెం బరకగా రుబ్బండి. మనకు కొంచెం కరకర కావాలి, మెత్తగా కాదు. ఇప్పుడు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి మార్చి తరిగిన ఉల్లిపాయ, తాజా కొత్తిమీర ఆకులు, చిటికెడు పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. తొందరగా తినాలనిపిస్తుంది కదా పకోడీ. ఇప్పుడు కొద్దిగా నూనె వేడి చేయండి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వేడి నూనెలో నెమ్మదిగా వేయండి. బంగారు రంగులోకి క్రిస్పీగా మారే వరకు వేయించండి. చేస్తూనే తినే అంత రుచికరంగా ఉంటాయి. వేడిగా టమాటో కెచప్తో తినేయండి. చేసినవి చేసినట్టు క్షణాలలో మాయం అయిపోతాయి. నెక్స్ట్ క్రిస్పీ చికెన్ పకోడీ చేద్దాం. ఇది నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైనది. ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, బియ్యపిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, వాము మరియు ఉప్పు వేయండి. మసాలాలు సమానంగా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు కొన్ని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కేవలం ఒక గుడ్డు తెల్లసేన వేసి మళ్ళీ కలపండి. చిక్కటి పిండి కోసం సరిపడా నీరు వేయండి. అది పల్చగా ఉండకూడదు. ఇప్పుడు చికెన్ ముక్కలను వేయండి. బోన్లెస్ బాగుంటుంది. వాటిని బాగా కోట్ చేయండి. ఇప్పుడు అన్ని వైపులా క్రిస్పీ బ్రౌన్ అయ్యే వరకు వేడి నూనెలో వేయించండి. వీటిని వేడిగా మసాలా చట్నీతో లేదా మీకు ఇష్టమైన డిప్పింగ్ సాస్తో సర్వ్ చేయండి. ఇవి 2 అద్భుతమైన రుచికరమైన వర్షాకాలపు టీ టైం స్నాక్స్. మూంగ్ దాల్ పకోడీ, క్రిస్పీ చికెన్ పకోడీ వేడి టీతో తింటే చాలా బాగుంటుంది. మీరు వీటిని ప్రయత్నించండి.